సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2025 ఆగస్టు 14న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళ సినిమా అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అపూర్వమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినిమా తెలుగు రిలీజ్ హక్కులను నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బాస్టర్లతో లోకేష్ కనగరాజు తనదైన సినిమాటిక్ యూనివర్స్ ను సృష్టించారు. అయితే కూలీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధం లేని సినిమాగా రూపొందుతోంది. ఇప్పటి వరకు లోకేష్ సినిమాలలో డ్రగ్స్ ముఖ్య పాత్రను పోషించగా, కూలీ చిత్రంలో మాత్రం గోల్డ్ స్మగ్లింగ్ కథాంశంగా ఈ చిత్రం రూపొందుతుందని మొదటి టీజర్ తోనే లోకేష్ వివరణ ఇచ్చాడు. కూలీ చిత్రంలో రజనీకాంత్ ను ఒక పవర్ఫుల్ డాన్ పాత్రలో కనిపించనుండగా, నాగార్జున సైమన్ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. రజనీ నాగ్ కాంబినేషన్ లో వచ్చే సీన్లకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమనే టాక్ అయితే వినిపిస్తోంది. ఈ ఇద్దరు కాంబినేషన్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక ఫీస్ట్ లా ఉంటాయని ఇన్సైడ్ టాక్. శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహీర్, పూజా హెగ్డే వంటి స్టార్ కాస్ట్ తో ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా మారింది. అయితే కూలీ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో భారీ డిమాండ్ నెలకొంది. తెలుగు రైట్స్ కోసం సన్ పిక్చర్స్ 40 కోట్లకు పైగా డీల్ కుదుర్చుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ రజనీకాంత్ సినిమాలో గతంలో మాదిరిగా పెద్దగా హైప్ లేకపోవడంతో టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ తక్కువగా కోట్ చేస్తున్నారట. అయితే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా కూలీ తెలుగు రిలీజ్ హక్కులను దక్కించుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున గతంలో కూడా తన స్టూడియో ద్వారా పలు హిట్ చిత్రాలను విడుదల చేశారు మరియు కూలీ వంటి భారీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా మరో విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. ఆగస్టు 14న వార్ 2కు పోటీగా కూలీ చిత్రం కూడా రిలీజ్ చేస్తూ ఉండడంతో రెండు సినిమాల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచేలా ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.